అప్పటికప్పుడు చికెన్ ఈజీగా చేసుకోవాలన్నా, ఫస్ట్ టైమ్ చేయాలన్నా, పర్ఫెక్ట్‌గా రావాలన్నా నా స్టైల్‌లో చేయండి. చాలా బాగా కుదురుతుంది. ఫస్ట్ అయితే చికెన్ కడిగి పెట్టుకోండి. నెక్స్ట్ ఒక పాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక దానిలో బిర్యానీ మసాలా ఉంటుంది కదా! ఆకు, చెక్క, లవంగం, ఇలాచీ అట్లా అవి వేసుకొని కొంచెం జీరా వేసుకొని వేయించుకోవాలి. దాని తర్వాత ఒక బిగ్ ఆనియన్ వేసుకోండి. అవి చిన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని వేగాక దానిలో ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. గరం మసాలా లేదంటే చికెన్ మసాలా ఉంటుంది కదా! తాలింపులో వేశారంటే ఆ స్మెల్ బయటికి కూడా వచ్చేస్తుంది. అంత బాగొస్తుంది స్మెల్. అది కొంచెం వేగాక దీనిలో చికెన్ కడుక్కున్న చికెన్ ఉంటుంది కదా! ఇక్కడ వేయండి. ఇక్కడ ఇంకో టిప్ చెప్తాను చూడండి. చికెన్‌లో ఏమి వేయకుండా, ఉప్పు కూడా ఏమి వేయకుండా అలాగ మగ్గించండి. దానిలో వాటర్ రిలీజ్ అవుతుంది. అప్పుడు ఉప్పు, పసుపు, కారం, చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పౌడర్, జీరా పౌడర్ అలా వేసుకోండి. అవి వేసుకున్నాక కొద్దిగా వేయించుకోవాలి ఆ వాటర్‌లోనేని. ఏ వాటర్ అవసరం లేదు. దీనిలోనే సగం 75% కుక్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడే తినేయొచ్చు. అంత బావుంటుంది. చూసారా చికెన్ మొత్తం పూర్తయిపోయినలా కనిపిస్తుంది కదా! లేదు ఇంకా టమాటా కూడా వేయాలి కదా! కానీ ఇక్కడ 75% కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం కుక్ అయిన తర్వాత ఒక 2 ఆర్ 3 టమాటాస్ బాగా మిక్సీ పట్టి దాన్ని వేసుకోవాలి. దీనిలో బాగా కలుపుకొని వాటర్ అంత పడదు. మిక్సీ కడిగి నీరు వేసేస్తే చాలు. ఎక్కువ వాటర్ పడదు. సిమ్‌లో మనం పెట్టుకుంటే ఈజీగా రెడీ అయిపోతుంది చికెన్ కర్రీ. ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు. నాది గ్యారంటీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు